తెలంగాణ చిహ్నంలో చార్మినార్ను తొలగించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి. తెలంగాణ నూతన చిహ్నంలో అమరవీరుల స్తూపాలను చేర్చడం బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. కానీ తెలంగాణలో ఎన్నో అరాచకాలు సృష్టించిన ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచక పాలన ఆనవాళ్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం గీతాన్ని మాత్రమే రిలీజ్ చేస్తూ చిహ్నాన్ని పెండింగ్లో పెడుతున్నట్టుగా మాకు కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రాజరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలని చెప్పేసి అనుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనబడే విధంగా తెలంగాణ సాంస్కృతిక అంశాలు కానీ ప్రజాస్వామ్యం కానీ ప్రజా జీవనం ఉలికిపడేటువంటి విధానంగా రూపొందిస్తామని అనుకొని మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి హిందువుల మానభంగాలు ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.